ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అమెరికా కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దూరంగా ఉంచుతున్నారా? ఎందుకంటే ఈ నెల 20వ తేదీన ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే నెతన్యాహుకు ఆహ్వానం అందలేదని ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలిపింది. మరి ఇద్దరికి ఎక్కడ చెడిందనే అంశంపై గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ప్రత్యేక కథనంలో దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అమెరికా కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ నెల 20న ఆయన అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి నెతన్యాహును అధికారికంగా ఆహ్వానం పంపలేదని ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే నెతన్యాహుకు ఎందుకు ఆహ్వానం పంపలేదనే అంశంపై వివిధ రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఒకటి, గాజాలో నరమేధానికి పాల్పడినందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆయన అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసింది. అందుకే ఆయనకు ఆహ్వానం అందకపోయి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ పీఎంఓ అధికారులు మాత్రం అధికారికంగా ఆయనకు ఇన్విటేషన్ అందకపోయినా ఆయనను హాజరు కావాలని మౌఖికంగా అడగవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత నెల అంటే డిసెంబర్లో నెతన్యాహుకు ప్రోస్టేట్ సర్జరీ జరిగింది. అయినా ఆయన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్తారని చెప్పారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అదేమిటంటే 2017లో కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి నెతన్యాహు హాజరు కాలేదు. అయితే సాధారణంగా అమెరికాలో జరిగే ప్రమాణ స్వీకారానికి ఫారిన్ లీడర్స్ హాజరు కారు. అయితే 2017 నుంచి 2021 వరకు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇక ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే కాకుండా జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధాని అని కూడా ప్రకటించారు. టెల్ అవీవ్ నుంచి అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చారు. ఇటు ట్రంప్ అటు నెతన్యాహుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 2020లో ప్రెసిడెంట్గా జో బైడెన్ గెలిచిన తర్వాత నుంచి ఇరువురి నాయకుల మధ్య సంబంధాలు చెడాయని చెబుతున్నారు. అమెరికా ఎన్నికల్లో గెలిచిన బైడెన్కు కమలా హారిస్కు నెతన్యాహు శుభాకాంక్షలు పంపించారు. వెంటనే ఆగ్రహంతో ట్రంప్ ఎక్స్లో నెతన్యాహును అన్ఫాలో అయ్యారన్న కథనాలు వెలువడ్డాయి. మరికొందరు మాత్రం ట్రంప్ ఎక్స్లో నెతన్యాహును అసలు ఫాలోనే కాలేదని చెబుతున్నారు. ఇక ట్రంప్ వాదన ఏమిటంటే 2020లో జరిగే ఎన్నికల్లో మొత్తం రిగ్గింగ్ జరిగిందని వాదించారు. అయితే దీనికి తగిన సాక్ష్యాలు చూపించడంలో ఆయన విఫలమయ్యారు. కాగా గురువారం నాడు ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియో షేర్ చేశారు. అమెరికా ప్రొఫెసర్ ఒకరు నెతన్యాహు బలవంతంగా అమెరికాను ఎడతెగని యుద్ధంలో లాగుతున్నారని విమర్శించారు. అలాగే నెతన్యాహును అసభ్య పదజాలంతో దూషించారు. ఇక నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్ విషయానికొస్తే అమెరికా ఐసీసీ మెంబర్ కాదు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం మాత్రం లేదు. అయితే ఒకవేళ నెతన్యాహు విమానం అమెరికాకు బయలుదేరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చి థర్డ్ కంట్రీలో దిగితే అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా ఇజ్రాయెల్లోని పౌరులు కూడా నెతన్యాహుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పదవిని కాపాడుకోవడానికి ఎడతెగని యుద్ధం చేస్తున్నాడని మండిపడుతున్నారు. గత 14 నెలల నుంచి ఇజ్రాయెల్ ఒకవైపు గాజాపై బాంబుల వర్షం కురిపించి నగరం మొత్తాన్ని నేలమట్టం చేసింది. సుమారు 46,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సుమారు 25 లక్షల మంది గూడు చెదిరి యుఎన్ ఏర్పాటు చేసిన గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇక గాజానే కాకుండా మరోపక్క లెబనాన్, సిరియాపై అటు తర్వాత ఇరాన్, యమన్పై దాడులు చేస్తున్నారని నెతన్యాహుపై స్వదేశంలోని ప్రజలు మండిపడుతున్నారు. నెతన్యాహుపై అమెరికా ప్రొఫెసర్ జెఫ్రీ సాచేస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనను తీవ్రంగా దూషించారు. దానికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో నెతన్యాహును బండబూతులు తిట్టారు. అమెరికాను అనవసరంగా యుద్ధాలోకి లాగాడు అని మండిపడ్డారు. ఇరాన్లో అనవసరంగా అమెరికాను లాగాడు. ఇరాన్ యుద్ధానికి కారణం కూడా నెతన్యాహునే అని ఆయన అన్నారు. వాస్తవానికి 1995 నుంచి నెతన్యాహు తరచూ అమెరికాను రెచ్చగొడుతూ ముందుగా హమాస్, హెజబొల్లాను లేపేయాలని కోరేవాడు. అలాగే ఈ రెండు మిలిటెంట్లకు మద్దతు తెలుపుతున్న ఇరాక్, సిరియా ప్రభుత్వాలను కూల్చితే హమాస్, హెజబొల్లాల నుంచి తమకు విముక్తి కలుగుతుందని చెప్పి ఇరాక్పై యుద్ధానికి ఉసిగొల్పాడు. ప్రస్తుతం నెతన్యాహును మరోమారు ఇరాన్తో యుద్ధానికి అమెరికాను రెచ్చగొడుతున్నారని ప్రొఫెసర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేశారు. ఈ వీడియోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు.
గతేడాది సిరియాలోని ఇరానియన్ రాయబార కార్యాలయంపై బాంబుల దాడులు చేసి ఇరానియన్ అధికారులను చంపేసింది ఇజ్రాయెల్. అటు తర్వాత ఇరాన్లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియాను చంపేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు. యుద్ధం ద్వారానే తాను కావాలనుకున్నది సాధించుకోవాలనుకుంటున్నాడని ప్రొఫెసర్ మండిపడ్డారు. ఆ వీడియోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రొఫెసర్ వీడియోలో నెతన్యాహును బండబూతులు తిట్టాడు. అయినా ట్రంప్ మాత్రం హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. లేదంటే నరకం చూపిస్తారని హెచ్చరించాడు ట్రంప్. అయినా ఈ నెల 20వ తేదీ వరకు బందీలను విడుదల చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అమెరికా విదేశాంగ మంత్రి యాంథోనీ బ్లింకెన్ మాత్రం ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం దాదాపు ఖరారయ్యిందని చెప్పారు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మిగిలింది కేవలం 8 రోజులు మాత్రమే. ఈలోగా కాల్పుల ఒప్పందం అమల్లోకి వస్తే సరే, లేదంటే రాబోయే ట్రంప్ ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కాల్పుల ఒప్పందానికి ఇజ్రాయెల్ తూట్లు పొడుస్తుందని హమాస్ నెతన్యాహును దోషిగా నిలబెడుతోంది. గాజాను నేలమట్టం చేసేందుకు కొత్త షరతులు విధిస్తూ కాల్పుల ఒప్పందం అమలు జరగకుండా నెతన్యాహు కుట్రలు పన్నుతున్నాడని ఆరోపిస్తోంది హమాస్. మొత్తానికి చూస్తే నెతన్యాహుపై ట్రంప్ కాస్త అసంతృప్తితోనే ఉన్నాడని తెలుస్తోంది. సో రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే.